నగర బ్రాహ్మణ సంఘం సపోర్ట్ చేస్తున్న ఈ బెల్ట్‌లో నందిపి శ్రీనివాసరావు గారు చైర్మన్‌గా ఎలక్షన్‌కి ఎడుతున్నారు. ఆ బెల్ట్‌లో మన నండూరు సుబ్బారావు గారు ఉన్నారు కాబట్టి, ఈ బెల్ట్‌ని మనందరం కూడా సపోర్ట్ చేసి, ఈ బెల్ట్‌ని నెగ్గించవలసిందిగా కోరుచున్నాము. ఈ బెల్ట్‌లో 10 మంది ఉంటారు. ఈ 10 మంది కూడా లిస్ట్ మేము మీకు మీ ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వగలవాళ్ళము. కావున మీరందరూ కూడా ఈ బెల్ట్‌ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు ఏఎస్ఎస్కే శర్మ, జిల్లా బ్రాహ్మణ సంఘానికి ఉపాధ్యక్షుడిని. ఈరోజు మనం చెప్పుకోదగ్గ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు ఈ నెల 20వ తారీఖునే జరుగుతున్న సందర్భంగా, ముఖ్యంగా మన ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంకుని మన బ్రాహ్మలే దాన్ని స్థాపించడం జరిగింది. అందులోని ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున చెప్పుకోవాలంటే మన సాంబశివరావు గారు, అలాగే నండూరు వెంకటరమణ లేటు, అలాగే ఆదుర్తి వారు, వీరందరూ కూడా కార్యవర్గ సభ్యుల్లో ఎన్నో రోజులు మన బ్రాహ్మణులకి బ్యాంకు ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఈ బ్యాంకును ఎంతో ముందుకు తీసుకొచ్చారు. ప్రతిసారి కూడా మన బ్రాహ్మణులకు కూడా ప్రత్యేక స్థానం అందులో ఉంది. అలాగే ఈసారి రేపు 20వ తారీఖున జూలై జరగబోయే ఈ ఎన్నికల్లో మన బ్రాహ్మణ తరపున దివంగత నండూరి వెంకటరమణ గారి సోదరుడైనటువంటి నండూరి సుబ్బారావు గారిని మన బ్రాహ్మణుల తరపున నుంచోబెట్టడం జరిగింది. కావున అత్యధిక ఓట్లు గల మన బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఈ నండూరి సుబ్బారావు గారికి 14వ నెంబరు ఆయన బ్యాలెట్లోను వారికి తమ ఓటు హక్కును వేసి తప్పకుండా ఆయనని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మన బ్రాహ్మ ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరందరూ కూడా ఈ రకమైన కోఆపరేషన్. నమస్కారం అండి. నా పేరు నండూరి సుబ్బారావు. నేను కేబుల్ రమణ వాళ్ళ బ్రదర్ని. మా కేబుల్ రమణ మీకు అందరికీ తెలుసు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా, విశ్వేశ్వరాలయం చైర్మన్గా, తర్వాత కార్పొరేటర్గా మీ అందరికీ తెలుసున్న వ్యక్తి. ఆయన 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 అన్నగారుగా నేను ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. నేను నందీప్ శ్రీనివాస్ బ్యానర్లో నాది 14వ నెంబరు సూట్ కేసు గుర్తు వచ్చిందండి. మా బ్యానర్లో 1వ నెంబరు 2, 3, 5, 6, 13, 14, 15, 20, 21 నెంబర్లకి కలిసి ఒక సిండికేట్గా మేము ఒక ప్యానల్గా మేము రెడీ అయ్యాం. ఆ ప్యానల్ అందరికీ మీరు అందరూ ఓటేసి మా ప్యానల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాం.